హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్రో ఇట్స్ పవన్. సో నేనైతే ఈరోజు రవితేజ గారి మోస్ట్ అవైటింగ్ ఇరుముడి మూవీకి అయితే వెళ్ళాను. సో ఈరోజు అయితే నేను ఆ మూవీ యొక్క డీటెయిల్ రివ్యూ చెప్తాను. అండ్ ఎక్కడైనా చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతానేమని చెప్పి నోట్ చేసుకున్నా. అండ్ ఈరోజు అయితే నేను ముఖ్యంగా రెండు చెప్తాను, బేసిక్గా ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ అయితే ప్రోస్ చూద్దాం. సో ప్రోస్ చూసినట్టు కనుక అయితే ఈ మూవీలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి రవితేజ గారి యాక్టింగ్ అయితే ఈ క్యారెక్టర్కి చాలా బాగా న్యాయం చేశారనే చెప్పాలి. అండ్ ప్రియా భవానీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు రవితేజ గారి వైఫ్గా. అండ్ యాజ్ ఎ మదర్గా బాండింగ్ అయితే బాగా చూపించారు మూవీలో. అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది ఈ సినిమాలో. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది మల్లెపూల పల్లకి సాంగ్ అయితే బాగుంది. బట్ డీజే వర్షన్ అయితే లేదు, అది ఉంటే బాగుండిద్దేమో అనిపించింది. అండ్ కాన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. అండ్ నేనైతే ఈ టైప్ ఆఫ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయలేదు శివ గారి నుంచి. ఎందుకంటే మజిలీ కానీ నిన్ను కోరు కానీ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన వ్యక్తి నుంచి ఇటువంటి స్టోరీని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ స్టోరీ కూడా కొద్దిగా రొటీన్గా ఉందన్నమాట. అండ్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకేమో అంత అనిపించలేదు ఈ మూవీకి. అండ్ నాకైతే కొన్ని సీన్లు ఏంటంటే రంగస్థలం రెఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది. మరి అది మీలే అంతమందికి అనిపిస్తుంది నాకైతే తెలియదు, కానీ ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేను, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టోరీ స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే కనుక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. బట్ ఆ ట్విస్ట్ తర్వాత నుంచి మాత్రం చాలా ల్యాగ్ అయితే అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ట్రైలర్లో చూసుకున్నట్టయితే కనుక మనకి రవితేజ గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ మూవీ అంతా సేమ్ దాని మీద స్టాండ్ అయి ఉంటారు. అవతల వాళ్ళ అమ్మాయిల్లో కూడా నా సొంత కూతురిని చూసుకుంటాను, అది నా వీక్నెస్ అని. సో సినిమా అంతా ఆ లైన్ మీద స్టాండ్ అయి ఉంటారు, అదొకటి బాగుంది. అండ్ ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే కనుక 5కి 3 ఇస్తాను. సో ఇదన్నమాట ఇరుముడి డీటెయిల్ రివ్యూ. అండ్ నేను ఇచ్చే అప్డేట్స్ మీకు రావాలనుకుంటే కనుక తెలుసు కదా, subscribe to Bro It's Pawan. Thank you.